వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు సెకండ్ యూనిట్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ యూనిట్లో వాడిచ్చినటువంటి లెసన్ ఏంటంటే అనువాద రచన. ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చూడండి. అనువాదాన్ని నిర్వచించి దాని స్వరూప స్వభావాలను ప్రమాణాలను తెలియజేయండి. అనువాదాన్ని నిర్వచించి స్వరూప స్వభావాలను దాని యొక్క ప్రమాణాలను వాడేం చేయమండు తెలియజేయండి అని అడిగాడు ప్రశ్న. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఎగ్జామినేషన్లో 10 మార్క్స్కి వస్తుంది. ఇదే క్వశ్చన్ నిర్వచనాలు లేకుండా అనువాద స్వభావాలను దాని యొక్క ప్రమాణాలను తెలియజేయండి అని 5 మార్క్స్కైనా ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. చాలా ఈజీగా చెప్తూ ఉంటాను. మీరు నన్ను ఫాలో అయితే 1-2 సార్లు చూస్తే ఎగ్జామ్లో మీరు ఈజీగా రాసేయగలుగుతారు. ఎలాంటి చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఇక్కడే నేర్చేసుకుంటారు. చూడండి, అయితే అనువాదము అంటే తిరిగి చెప్పడము అని అర్థం. సింపుల్గా మన తెలుగులో అనువాదము అంటే ఏంటి? తిరిగి చెప్పడం. తిరిగి చెప్పడం అంటే మనం తిరిగి చెప్పడం కాదమ్మా. తిరిగి చెప్పడం అంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాలను కానీ పద సంబంధాలను కానీ పద సముదాయాన్ని కానీ వాక్యాలను కానీ వాక్యాంశాలను కానీ వాక్య సముదాయాన్ని కానీ వేరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడాన్నే అనువాదము అంటాం. చూడండి, అనువాదం అంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాలను కానీ పదబంధాలను కానీ వాక్యాలను కానీ వాక్య సముదాయాన్ని కానీ వాక్యాంశాలను కానీ ఒక భాష నుంచి మరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడమే అనువాదము. అర్థమైందా? అయితే ఈ అనువాదానికి ఒక 2 ప్రముఖులు ఒక మంచి నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళిద్దరు ఇచ్చిన నిర్వచనాలు ఏంటో మనం చూసినట్లయితే, ఒక భాషలో ఏంటి ఒక భాషలో ఉన్నటువంటి విషయాలను, ఏదైనా మాటలు లేదా ఏవైనా పదాలు లేదా ఏవైనా వాక్యాలు లేదా ఏవైనటువంటి పదబంధాలని మరొక భాషలోకి మార్చి అంతే సమాన అర్థకంగా మార్చి చెప్పడాన్ని అనువాదము అంటారు. చూడండి, ఒక భాషలోని పదాలను మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఒక జనరల్ డెఫినేషన్. ఒక భాషలోని పదాలను లేదా వాక్యాలను మరొక భాషలోకి సమానార్థకంగా, అంటే ఏ భాష నుంచి వేరొక భాషలోకి మారుస్తున్నామో ఈ భాషలో ఆ పదాలకి కానీ ఆ వాక్యాలకి కానీ ఎంత అర్థం ఉందో మనం మార్చేటువంటి భాషలో కూడా సమానమైన అర్థాన్ని ఉండేటట్లు చేసేదే అనువాదము. అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి సమానార్థకంగా మార్చేటువంటి తర్జుమా ప్రక్రియనే అనువాదము అంటారు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? కీట్ ఫర్డ్ ఎవరిచ్చారు? కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు. ఎవరిచ్చారమ్మా? ఆంగ్ల విమర్శకుడు. కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు ఇచ్చినటువంటి నిర్వచనం. సింపుల్గా అనువాదం అంటే ఏం రాస్తారంటే, ఒక అనువాదము అంటే తిరిగి చెప్పడం, ఒక భాషలోని పదాలను వాక్యాలను మరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడాన్నే అనువాదము అంటారు. అనువాదం అన్న తర్జుమా అన్న ఇవన్నీ సమానార్థక పదాలు. అనువాదము అంటారు అని మీరు రాసేస్తారు. ఇక్కడ నిర్వచనాలకు ఇచ్చేసి ప్రముఖంగా అనువాదానికి మీ టెక్స్ట్ బుక్లో 2 నిర్వచనాలు ఇచ్చాడు. ఆ 2 నిర్వచనాలు ఏంటంటే, ఒకటి కీట్ ఫర్డ్ ఇచ్చినటువంటి నిర్వచనం. కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు, ఒక ఆంగ్ల క్రిటిక్ ఏమన్నాడంటే, ఒక భాషలోనే ఉన్నటువంటి పదాలను లేదా వాక్యాలను వేరొక భాషలోకి సమానార్థంలో మార్చడాన్ని, అంటే ఒకటే మీనింగ్ చెడిపోకూడదు. ఒకవేళ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మారిస్తే తెలుగులో ఆ పదాలకి లేదా వాక్యాలకి ఎంత అర్థం ఉందో దాన్ని ఆంగ్లంలోకి మార్చేటప్పుడు కూడా ఆ పదాలకి అంతే అర్థం ఉండాలి. అలా ఒక భాష నుంచి పదాలను కానీ వాక్యాలను కానీ మరొక భాషలోకి సమానార్థకంగా, అంటే సమానమైన అర్థం ఇచ్చేటువంటి మార్చడానికి ప్రక్రియనే అనువాదము అంటారని కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు నిర్వచించాడు. ఇంకొక నిర్వచనం కూడా ఉంది. అదేంటంటే, మూల భాషలో ఏ భాష?
మూల భాషలో ఉన్నటువంటి పదాలు లేదా వాక్యాలు ఎంత సరళంగా, ఎంత సుందరంగా, వాటిని చదువుతున్నప్పుడు ఎంత గాఢమైన అనుభూతిని కలిగిస్తాయో అంతే సరళమైనటువంటి, అంతే సుందరమైనటువంటి గాఢమైన అనుభూతి లక్ష్య భాషలో కూడా ఉండేటట్టు చేసే ప్రక్రియనే అనువాదము అంటారు అని రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త నిర్వచించాడమ్మా. రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త ఏమని నిర్వచించాడు? మూల భాషలో ఉన్నటువంటి పదాలు, వాక్యాలు ఎంత సరళంగా, ఎంత సుందరంగా ఉండి గాఢమైన అనుభూతిని కలిగిస్తాయో లక్ష్య భాషలో కూడా అంతే సరళమైన, సుందరమైనటువంటి గాఢమైన అనుభూతిని కలిగజేస్తే ఆ ప్రక్రియనే అనువాదము అంటామని రేచమర్లు రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త నిర్వచించాడు. ఈ రెండు నిర్వచనాలే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ రెండు నిర్వచనాలు నేర్చేసుకుంటే ఈ నిర్వచనాలు మీరు ఈజీగానే రాసేస్తారు. ఒకరేమో ఒక భాషలో ఉన్న పదాలు మరొక భాషలోకి మార్చేటప్పుడు సమానమైన అర్థాన్ని ఇవ్వాలి, అదే అనువాదము అని చెప్పారు కీట్ఫర్డ్. మూల భాషలో ఎంతైతే గాఢమైన అనుభూతిని ఆ పదాలు కలిగించాయో లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అంతే గొప్ప అనుభూతి, గాఢమైన అనుభూతి అంటే ఒక గొప్ప అనుభూతి, అంతే గొప్ప అనుభూతి లేదా గాఢమైన అనుభూతిని కలిగించే ప్రక్రియే అనువాదం అని చెప్పింది రామచంద్రారెడ్డి. అనువాదం అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి సమానంగా ఆ పదాలను లేదా వాక్యాలను మార్చడం. సో ఇక్కడ మూల భాష అంటే ఏంటంటే మనం ఏ భాష నుంచి అయితే మారుస్తున్నామో ఆ భాషని మూల భాష అంటాం. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని లక్ష్య భాష అంటాం. అర్థమైందా? ఇవి మూల భాషకి అనువాదం, లక్ష్య భాషలోకి అనువాదంకి ఏ విధంగా జరుపుతామో దాని మీద ప్రముఖ భాషావేత్తలు కానీ ప్రముఖ విమర్శకులు కానీ ఇచ్చినటువంటి నిర్వచనాలు. సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు? అనువాదం అంటే ఏం నేర్చుకున్నారు, అనువాదానికి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా నేర్చుకున్నారు. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మూల భాష నుంచి లక్ష్య భాషలోకి సమాన అర్థకం వచ్చేటట్లు పదాలను లేదా వాక్యాలను మార్చేటువంటి ప్రక్రియే అనువాదము. మార్చేటువంటి ప్రక్రియే అనువాదం. అర్థమైంది కదా? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇదమ్మా అనువాదం యొక్క నిర్వచనాలు. అయితే చూడండమ్మా, అనువాదంలో ఈ అనువాదం యొక్క స్వరూప స్వభావాలను, వాటి యొక్క ప్రమాణాలను కూడా తెలియజేయమన్నాడు. సో నిర్వచించమన్నాడు, మనం నిర్వచించేసాం. ఇంకా వాడు ఏం తెలియజేయమన్నాడు? స్వరూపాలను, ప్రమాణాలను, దాని స్వరూపం యొక్క స్వభావాన్ని అలాగే ప్రమాణాలను కూడా తెలియజేయమని చెప్పాడు. ఇక ఇక్కడికి వచ్చినట్లయితే మన స్వరూప స్వభావాలు ఏంటో ఒకసారి చూద్దామమ్మా. ఈ అనువాదం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, అనువాదానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అనే విషయాన్ని ఏంటమ్మా ఈరోజు మనం ఏం చేసుకుంటాం? స్వరూప స్వభావాలు. మనం ఒక భాష యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఆ భాషని మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క అర్థం అనేది మనకు వచ్చినటువంటి మన మాతృభాషలో ప్రతి పదం యొక్క అర్థం మనకి ఇట్టే అర్థమైపోతుంది. అదే మనకు తెలియనటువంటి భాషని మనం వింటున్నప్పుడు ఆ భాష యొక్క అర్థము మనకి కొన్ని పదాలు తెలియచ్చు, కొన్ని పదాలు తెలియకపోవచ్చు. అయితే ఇలా తెలిసినటువంటి ఒక భాషలోనిటువంటి పదాలు లేదా ఒక తెలియని భాషలోని పదాలను తెలిసిన భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అంటే అనువాదించేటప్పుడు దానికి ఉండేటువంటి స్వభావాలు ఏంటి, దానికి ఉండేటువంటి స్వభావాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాటినే అనువాద స్వరూప స్వభావాలు అంటారు. ఏమంటారమ్మా? అనువాద స్వరూప స్వభావాలు అంటాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో అందరికీ అన్ని భాషలు రావు. అందరికీ అన్ని భాషలు రావు. ఎందుకు రావు? మనం ఏ ప్రాంతానికి చెందుతామో ఆ ప్రాంతంలో సాధారణంగా జనులు వాడుకలో ఉన్నటువంటి భాష మాతృభాష అవుతుంది. మన మాతృభాష తెలుగు. సో మన భాషలో ఉన్నటువంటి పదాలు కూడా ఒక ప్రాంతానికి తేడా ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో మాట్లాడేటువంటి కొన్ని పదాలు ఉత్తరాంధ్రలో తెలియదు, ఉత్తరాంధ్రలో మాట్లాడే మాటలు కోస్తాంధ్రలో తెలియకపోవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి అందరము తెలుగు మాట్లాడే వాళ్ళమే, కానీ ఒక ప్రాంతానికి వచ్చేసరికి స్థానికంగా మాట్లాడుకునేటువంటి కొన్ని పదాలు మనకు తెలియదు. మన భాషలో ఉన్న పదాలే మనకు తెలియకపోతే ఇంకా మనకు రాని భాషల్లో పదాలు తెలుస్తాయా? తెలియదు.
అయితే దీని యొక్క స్వభావం ఏంటంటే, అందరికీ అన్ని భాషలు తెలియకపోయినప్పటికీ మనకి ఏమనిపిస్తుంది, మనకి ఏ భాష అయితే తెలియదో ఆ భాషలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనం తెలుసుకోవడానికి ఈ అనువాదం అనేది ఉపయోగపడుతుంది. అలా మనకు తెలియని భాషలోని గొప్ప విషయాలను మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడమే, మార్చే ప్రక్రియే అనువాదము. మార్చే ప్రక్రియే అనువాదం. అంటే అందరికి అన్ని భాషలు రావు, అందరికి అన్ని భాషలు వస్తే ఇంకా ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే ఏ భాష అయితే రాదో ఆ భాషలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనకు బాగా తెలిసిన భాషలోకి మార్చాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రక్రియే అనువాద ప్రక్రియ. ఇది అనువాద ప్రక్రియకున్న ఒక రకమైనటువంటి స్వభావం. అర్థమైందమ్మా? అయితే ఈ అనువాదంలో 2 రకాల అనువాదాలు ఉంటాయి. ఆ 2 రకాల అనువాదాలు ఏంటంటే, మొదటి రకం అనువాదం రాతపూర్వకంగా జరిగితే, రెండో రకం అనువాదం మౌఖిక పూర్వకంగా జరుగుతుంది. మౌఖికం అంటే మాట్లాడడం తల్లి, రాతపూర్వకంగా మౌఖిక పూర్వకంగా. సో ఒక రాతపూర్వకంగా అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని మనం తెలుగు భాషలోకి రాతపూర్వకంగా మార్చామనుకోండి, దాన్ని కూడా అనువాదం అనే అంటాం. లేదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు వేరే భాషలో, ఆ వేరే భాషలో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మన భాషలోకి మార్చామనుకోండి, అది మౌఖిక పూర్వకమైనటువంటి అనువాదము. అయితే ఆంగ్లంలో ఈ రాతపూర్వకంగా చేసినటువంటి అనువాదాన్ని ట్రాన్స్లేటర్ అంటారు. ఆ అనువాదం ఎవరైతే చేశారో, ఇప్పుడు వేరే భాష నుంచి మనకు వచ్చినటువంటి భాషలోకి రాతపూర్వకంగా అనువాదం చేసే వ్యక్తిని ట్రాన్స్లేటర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ విధంగా ఒక భాష నుంచి వేరొక భాషలోకి మార్చాలి అంటే, ట్రాన్స్లేట్ చేయాలంటే, ఆ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తికి 2 భాషలు తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిసి ఉండాలి? 2 భాషలు తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిసి ఉండాలమ్మా? 2 భాషలు తెలిసి ఉండాలి. సో ఆ 2 భాషలు అతనికి తెలిసి ఉంటేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి భాషలోకి వేరే మనకు రానటువంటి భాషలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటల్ని మన భాషలోకి మార్చగలడు. అంటే ట్రాన్స్లేట్ చేసేవాడికి మూల భాష రావాలి, అలాగే లక్ష్య భాష రావాలి. ఇదివరకే చెప్పుకున్నాం. మూల భాష అంటే ఏ భాష నుండి మనం మారుస్తున్నామో ఆ భాష మూల భాష, ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాష లక్ష్య భాష. అంటే హిందీలో ఉన్నటువంటి మాటల్ని మనకు తెలుగులోకి చెప్పాలంటే హిందీ అనేది మూల భాష అవుతుంది, తెలుగు అనేది లక్ష్య భాష అవుతుంది. అర్థమవుతుందా? ఇదమ్మా. అయితే ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే భారతదేశానికి, మన దేశానికి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు బుస్సీ దొర అనేటువంటి ఒక ఇంగ్లాండ్ పాలకుడు భారతదేశానికి వచ్చాడు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన పరిపాలన చేయడం కొరకు భారతదేశానికి వచ్చి ఆయన మనతో మాట్లాడేటప్పుడు, అంటే భారతీయులతో మాట్లాడడానికి ఆయన మాటలు భారతీయులకు అర్థం అవ్వవు, భారతీయులు మాట్లాడేటువంటి మాటలు ఆయనకు అర్థం అవ్వవు. సో ఆయన మాటలు భారతీయులకి, భారతీయులు మాట్లాడే మాటలు ఆయనకి అర్థం చేయడానికి ఆయన దగ్గర లక్ష్మయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. లక్ష్మయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. ఈ లక్ష్మయ్య అనే పండితుడు బుస్సీ దొరకి భారతీయులు చెప్పినటువంటి మాటలను వివరించేవాడు. ఆ బుస్సీ దొర చెప్పినటువంటి మాటల్ని భారతీయులకు వివరించేవాడు. ఆ రోజుల్లో ఈ లక్ష్మయ్యని దుబాషి అని పిలిచేవారు. దుబాషి అంటే 2 భాషలు తెలిసిన వ్యక్తి అని అమ్మ. దుబాషి అంటే 2 భాషలు తెలిసిన వ్యక్తి అని అర్థం. సో ఈ విధంగా ఇక్కడ ఉదాహరణకి ఇది ఎందుకు ఇచ్చాడంటే, మీకు టెక్స్ట్ బుక్ లో ఇలా వేరే భాష నుంచి మనకు బాగా తెలిసినటువంటి భాషలోకి అనువాదన చేసేవాడిని, అంటే ఆ భాష నుండి ఈ భాషలోకి, ఈ భాష నుండి ఆ భాషలోకి వాక్యాలని సమానార్థకంగా మార్చి చెప్పేవాడిని అనువాదకుడు అంటారు. సో ఈ బుస్సీ దొరకు అనువాదకుడిగా ఎవరున్నారు? లక్ష్మయ్య అనేటువంటి పండితుడు అనువాదకుడిగా ఉండేవాడు. అనువాదం అంటే మీరు నేర్చుకున్నారు. అనువాదంలో ఉన్న నిర్వచనాలు ఏంటో చూసాం. అనువాద స్వభావం, అనువాదం రావాలి అంటే, ఒకడు అనువాదకుడు కావాలి అంటే ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, అతనికి 2 భాషలు తెలిసి ఉండాలి. ఏ భాష నుంచి మారుస్తున్నాడో ఆ భాష తెలిసి ఉండాలి, ఏ భాషలోకి మారుస్తున్నాడో ఆ భాష కూడా తెలిసి ఉండాలి. ఈ 2 తెలిసినప్పుడే అతడు అనువాదన పూర్తి చేయగలడు. చూడండి అమ్మా. ఇంకా అయితే ఈ అనువాదానికి సంబంధించి మొట్టమొదటిసారిగా బాగా
మీరు జాగ్రత్తగా క్లాస్ వింటే ఈజీగానే అర్థమవుతుంది. ఒక కథలాగా మీకు చెప్తున్నా, ఇది ఈజీగానే మీకు అర్థమవుతుంది, ఈజీగానే రేపు ఎగ్జామ్లో రాసేయగలరు. సో అనువాదానికి సంబంధించి చూడండమ్మా, ఈ అనువాదము అంటే ట్రాన్స్లేటర్ అని ఇంగ్లీష్లో అన్నాం, ట్రాన్స్లేషన్ అని. సో దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథము ఏంటి తల్లి? ప్రామాణిక గ్రంథం ఏంటంటే ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎస్సే ఆఫ్ ఏంటన్నా? ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇది అలెగ్జాండర్ టైట్లర్. ఈ బుక్ను రాసిన వారు అలెగ్జాండర్ టైట్లర్. అలెగ్జాండర్ టైట్లర్ అనేటువంటి వ్యక్తి రాశాడమ్మా. అలెగ్జాండర్ టైట్లర్. సో ఈ బుక్ రాసింది ఎవరు? ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇదే అనువాదానికి సంబంధించినటువంటి, జాగ్రత్తగా వినాలి, అనువాదానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథం. అనువాదానికి సంబంధించి ఏ గ్రంథం? ఒక ప్రామాణిక గ్రంథం. ఇప్పటికీ కూడా ఏదైనా అనువాదం చేయాలంటే అందులో ఉండాల్సిన నిబంధనలు ఏంటి, అందులో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనే విషయాలను అన్నింటినీ కూడా తెలియజేసే బుక్ ఏదైనా ఉందంటే అది ద ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇది ఎవరు రాశారు అంటే అలెగ్జాండర్ టైట్లర్ అనే వ్యక్తి రాశాడు. ఇది అనువాదానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథం. సో ఈ అనువాదంలో మనము వీటి యొక్క ప్రమాణాలు కూడా మనకు తెలియాలి. సో ఇంకా మనకు ప్రమాణాలు కూడా అడిగాడు కదా ఎగ్జామ్లో. సో ఈ అనువాద ప్రమాణాలు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనువాదంలో మొట్టమొదటిగా ఉండాల్సిన మొదటి ప్రమాణం ఏంటంటే, అంటే అనువాదం అంటే ఒక భాష నుంచి మరొక భాషకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం కదా, అలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు సరిగా ఉండాలి. అంటే ఆ భాష నుంచి ఈ భాషకి మార్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు అనేవి ఉంటాయి. ఆ ప్రమాణాలు అనేవి ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, మొదటిగా ఈ అనువాద ప్రమాణాల్లో మూల భాష నుంచి, సో మనం అనువాదం దేని నుంచి దేనికి చేస్తాం? మూల భాష నుంచి లక్ష్య భాషకి చేస్తాం, అంతే కదా. సో ఈ మూల భాష లక్ష్య భాష రెండూ తెలిసి ఉండాలి. అనువాదం చేసేటువంటి వ్యక్తికి ఏం తెలిసి ఉండాలి? మూల భాష తెలిసి ఉండాలి, లక్ష్య భాష తెలిసి ఉండాలి. ఇది మొదటి ప్రమాణం. సో ఎందుకంటే మూల భాష తెలిసి లక్ష్య భాష తెలియకపోయినా, లక్ష్య భాష తెలిసి మూల భాష తెలియకపోయినా ఆ ట్రాన్స్లేషన్, ఆ అనువాదం అనేది సరిగ్గా ఉండదు. ఉదాహరణకి హిందీ వచ్చి తెలుగు రాకపోయినా, తెలుగు వచ్చి హిందీ రాకపోయినా, రెండు భాషలు సమగ్రంగా కూలంకషంగా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండాలి. సో ఏదో తెలుగు పూర్తిగా వచ్చి హిందీ కొద్దిగా రావడం, లేదా హిందీ పూర్తిగా వచ్చి తెలుగు కొద్దిగా రావడం, లేదంటే తెలుగు పూర్తిగా వచ్చి ఇంగ్లీష్ కొద్దిగా రావడం, ఇంగ్లీష్ పూర్తిగా వచ్చి తెలుగు కొద్దిగా రావడం. ఏ భాష నుంచి మారుస్తున్నామో ఆ భాష మీద సమగ్రమైనటువంటి పట్టు ఉండాలి. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాష మీద కూడా సమగ్రమైనటువంటి పట్టు ఉండాలి. ఇది మొదటి ప్రమాణం తల్లి, అర్థమైందా? ఇది మొదటి ప్రమాణం. సో మూల భాష తెలిసి ఉండాలి, లక్ష్య భాష తెలిసి ఉండాలి. ఈ రెండు భాషలు సమగ్రంగా తెలిసి ఉంటేనే అనువాదం అనేది సజావుగా సాగుతుంది. ఇది మొదటి ప్రమాణం నాన్న. ఇక రెండో ప్రమాణం చూసినట్లయితే శైలి అంటే ఒక్కొక్క శైలిలో రాస్తూ ఉంటారు, లేదా ఒక్కొక్కరు మాట్లాడే శైలి వేరేగా ఉంటుంది. శైలి కానీ రచనా విధానం కానీ మూల భాషలో ఏ విధంగా ఉన్నాయో లక్ష్య భాషలో కూడా అదే విధంగా ఉండాలి. సో మూల భాషలో ఒక మాట ఏ విధంగా ఉందో లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అదే విధంగా ఉండాలి. మూల భాషలో దాని రచనా విధానం ఏ విధంగా ఉందో, అంటే ఏ రకమైన కూర్పుతో జరిగిందో లక్ష్య భాషలో కూడా దాని యొక్క రచనా విధానము ఒకే విధంగా ఉండాలి. అంటే మూల భాషలో శైలి అనేది అంటే ఏ శైలిలో మాట్లాడాడు, లేదా ఏ శైలిలో రాశాడు, రచనా విధానం ఏ విధంగా ఉంది అంటే ఏ విధమైనటువంటి పదాలను వాడాడు, ఏ విధమైనటువంటి కూర్పులో పదాలను కూర్చాడు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మూల భాషలో ఉన్నట్టే లక్ష్య భాషలో కూడా ఉండాలి. మొదటిది వ్యక్తికి ఉండాల్సింది మూల భాష, లక్ష్య భాష రెండిట్ల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. రెండోది శైలి రచనా విధానం అనేది కూడా
మూల భాషలో ఏ విధంగా ఉందో లక్ష్య భాషలో కూడా అదే విధంగా ఉండాలి. ఇక మూడోది, మూల భాషలో పదాలు ఎంత సరళంగా ఉన్నాయో, ఎంత సుందరంగా ఉంటాయో, అంతే సరళంగా, అంతే సుందరంగా, అంతే సుబోధకంగా, అంటే మంచి బోధన కలిగేటువంటి, అంటే మంచిగా మాట్లాడే విధానంగా ఉండగలగాలి. అంటే మూల భాషలో ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. తెలుగులో ఆ పదానికి ఉన్నటువంటి సరళత, అంటే ఆ పదం ఎంత సరళమైనది అయ్యిందో ఇంగ్లీష్లో కూడా అంతే సరళమైనదిగా ఉండాలి. తెలుగులో ఎంత సుందరంగా, అంటే ఎంత అందమైనటువంటి భావాన్ని ఇస్తుందో దాన్ని ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ఆ ఇంగ్లీష్లో కూడా అంతే అందమైనటువంటి భావాన్ని ఇవ్వాలి. ఇక్కడ మంచి అర్థం ఇచ్చి అక్కడ చెడ్డ అర్థం ఇస్తే ఆ అనువాదం అనేది సరిగా జరిగినట్టు కాదు. సో మూల భాషలో ఎంత సరళంగా సుందరంగా ఉందో, ఎంత మంచిగా మాట్లాడడానికి అనుకూలంగా ఉందో, లక్ష్య భాషలో కూడా అంతే సరళంగా, అంతే సుందరంగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అదమ్మా. సో సరళంగా, సుందరంగా మూల భాషలో ఎంత సరళమైన పదాలు వాడారు, ఎంత సుందరంగా పదాలు ఉన్నాయి, మాట్లాడడానికి ఎంత అనుకూలంగా ఉన్నాయి, అంతే అనుకూలంగా లక్ష్య భాషలో కూడా ఉండాలి. ఇది ఈ అనువాద ప్రమాణాల్లో ఒక రకమైనటువంటి ప్రమాణం. మొదటి ప్రమాణం రెండు భాషలో తెలిసి ఉండాలి. రెండో ప్రమాణం మూల భాషలో ఏ విధంగా అయితే శైలి రచన ఉంటాయో లక్ష్య భాషలో కూడా అదే విధంగా శైలి రచన ఉండాలి. అలాగే మూల భాషలో పదాలు ఎంత సరళంగా సుందరంగా ఉన్నాయో, పదాలు లేదా వాక్యాలు సుందరంగా ఉన్నాయో, లక్ష్య భాషలో కూడా పదాలు లేదా వాక్యాలు అంతే సరళంగా సుందరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇక ఇంకొక ప్రమాణం మనం చూసినట్లయితే చూడండి, సాధారణంగా మనం అనేది మూల భాషలో కొన్ని నుడికారాలు ఉంటాయి. అంటే వాటికి సంబంధించి కొన్ని పదాలు కానీ ఆ పదాల అర్థాలు వేరే రకంగా ఉంటాయి. ఈ మూల భాషలో ఉన్నటువంటి నుడికారాలు కానీ ఆ పదాల యొక్క అర్థాలు కానీ లక్ష్య భాషలో కూడా అదే విధంగా తెలుసుకొని రాయాలి. అదే విధంగా తెలుసుకొని రాయాలి. ఒకవేళ మనకు రాలేదనుకో, మూల భాషలో ఒక రకమైన పదాలు, వాటి యొక్క నుడికారాలు, ఆ పదాల యొక్క అర్థాలు లేదా ఆ వాక్యాల యొక్క అర్థాలు ఒక రకంగా ఉంటాయి. వాటిని మనం లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు, ఈ మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అక్కడ ఆ పదాల యొక్క సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి నుడికారాలు కానీ సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు కానీ ఒకవేళ మనకు తెలియకపోతే అలా మార్చేటప్పుడు ఖచ్చితంగా నిఘంటువును చూసి మార్చాలి. ఎలా పడితే అలా మార్చకూడదు. ఉదాహరణకి ఇంగ్లీష్లో హెయిర్ ఆయిల్ అనేటువంటి ఒక పదం ఉంది. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హెయిర్ అంటే జుట్టు లేదా వెంట్రుకలు అని మనకు తెలుసు. సో వెంట్రుకలు, ఆయిల్ అంటే నూనె. సో దీన్ని ఇలా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హెయిర్ ఆయిల్ అంటే వెంట్రుకల నూనె అన్నాం అనుకోండి, అప్పుడు అనువాదం అనేది సరిగ్గా ఉండదు. అంటే సుందరంగా పలకడానికి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పదంగా ఉంది. సింపుల్ గా మనం దీన్ని ఏం చేస్తామంటే హెయిర్ ఆయిల్ ని తల నూనె అంటాం. హెయిర్ ఆయిల్ ఏ నూనె అంటాం? తల నూనె అంటాం. తల నూనె అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మూల భాషలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు లక్ష్య భాషలోకి యథాలాపంగా కాకుండా వాటి యొక్క అర్థాలు నుడికారాలను తెలుసుకొని అక్కడ అసలైనటువంటి అర్థం ఏమొస్తుందో ఆ అర్థాన్ని గ్రహించి మనం చెప్పడము లేదా రాయడం అనేది చేయాలి. ఇది ఒక రకమైనటువంటి ప్రమాణం. ఇక ఇంకొక రకమైనటువంటి ప్రమాణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకొక రకమైనటువంటి ప్రమాణాలు. సో మూల భాష నుంచి లక్ష్య భాషకు మార్చేటప్పుడు ఆ దాని యొక్క భావాన్ని గ్రహించి రాయాలి. అంతే తప్ప దాని యొక్క అర్థాన్ని గ్రహించి రాయడం లేదా చెప్పడం చెయ్యకూడదు. దాని యొక్క అర్థాన్ని గ్రహించి చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ భాష నుంచి మనం తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాక్యాలని లేదా ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. అలా చెప్పేటప్పుడు మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే ఆ పదాలు లేదా వాక్యాల యొక్క భావం ఏముంది, అందులో ఉన్నటువంటి భావం ఏముందో అనే విషయాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఆ పదాల యొక్క అర్థాన్ని విడివిడి అర్థాలని తీసుకోకూడదు. ఉదాహరణకి మీరు చూడండి, గాడ్ మేక్ మ్యాన్ అన్నాను. గాడ్ మేక్ మ్యాన్. సో
దీని యొక్క అర్థం ఒక్కొక్క పదం చూస్తే ఒక అర్థం వస్తుంది, మొత్తంగా చూస్తే ఒక అర్థం వస్తుంది. దాన్నే భావము అంటాం. ఉదాహరణకి గాడ్ మేక్ మ్యాన్ అంటే దీని యొక్క భావాన్ని తెలుసుకోకుండా ట్రాన్స్లేట్ చేసినట్లయితే దేవుడు పురుషుడిని సృష్టించాడు. దేవుడు మ్యాన్ అంటే పురుషుడు కాబట్టి పురుషుడిని సృష్టించాడు అని ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తాం లేదా రాస్తాం. దేవుడు పురుషుడిని సృష్టించాడు అని చెప్పేస్తాం. కానీ దీని యొక్క నిజమైన భావం ఏంటంటే దేవుడు మనిషిని సృష్టించాడు. ఎవరిని సృష్టించాడు? మనిషిని సృష్టించాడు. ఈ మ్యాన్ అనేటువంటి పదానికి యొక్క భావం ఏంటంటే మనిషి అని. సో మనకి సాధారణంగా మ్యాన్ అంటే మగవాడు అని చెప్పేసి ఈ గాడ్ మేక్ మ్యాన్ ని ఏమంటామంటే దేవుడు పురుషుడిని సృష్టించాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం వాడాల్సింది దాని యొక్క అర్థాన్ని కాదు. సో ఆ పత్తం యొక్క సెంటెన్స్ యొక్క భావాన్ని ప్రామాణికంగా చేసుకొని దానికి సరైనటువంటి భావము సరైనటువంటి అర్థం వచ్చేటట్లుగా ట్రాన్స్లేట్ చేయాలి. ఇది అనువాదములో ఉన్నటువంటి మరొక రకమైనటువంటి ప్రమాణము. ఇక కొన్ని పదాలైతే మనం వ్యవహారికంలో ఆరోది వ్యవహారికంలో మనం కొన్ని పదాలు మాట్లాడుతుంటాం. అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడే ఈ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. మనం రాయలసీమలో మాట్లాడే పదాలు ఉత్తరాంధ్రలో సెట్ అవ్వవు. ఉత్తరాంధ్రలో మాట్లాడేటువంటి పదాలు కొన్ని రాయలసీమలో సెట్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో కొన్ని విరివిగా వాళ్ళ ప్రాంతానికి మాత్రం అనుకూలంగా మాట్లాడుతారు. అవి మిగతా ప్రాంతాలకి అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఇలా మన అందరం తెలుగు వాళ్ళని అయినప్పటికీ కూడా ఒక ప్రాంతంలో మాట్లాడే కొన్ని పదాలు వేరొక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఇలా వ్యవహారకంలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని మన భాషలోకి మార్చేటప్పుడు మన భాషలో వ్యవహారిక శైలిలో వాటి యొక్క అర్థాలు ఏమైతే ఉన్నాయో ఆ అర్థాలను వాడాలి. ఉదాహరణకి టీవీ అని ఉంది. టీవీ అనే పదానికి అలాగే రేడియో అనే పదం ఉంది. అదేవిధంగా కంప్యూటర్ అనేటువంటి పదం ఉంది. ఇవి ఇంగ్లీష్ పదాలు. ఈ ఇంగ్లీష్ పదాలకి తెలుగులో సమానమైనటువంటి పదాలు లేవు. కంప్యూటర్, టీవీ, రేడియో, మొబైల్ ఫోన్ వీటికి తెలుగులో సరైనటువంటి పదాలు లేవు. సో మనము వ్యవహారికంలో ఏదైతే మాట్లాడిస్తాం టీవీ అంటాం లేదా టీవీ అంటాం కొంతమంది బాగా వచ్చిన వాళ్ళు అయితే. మొబైల్ ఉంది, మొబైల్ అంటాం. కొంతమంది ఫోను అంటాం. గ్లాస్ ఉంది, మనం గ్లాసు అంటాం. కొంతమంది గలాసు అంటారు. ఇలా మన వ్యవహారకానికి తగ్గట్టుగా ఆ పదాలని మన వ్యవహారిక భాషకు దగ్గరగా ఉండేటువంటి పదాలతో కలిపేసుకొని మాట్లాడుతాం. ఇది ఏదైనా ఒక పదాన్ని వేరొక మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మారుస్తున్నప్పుడు ఆ వ్యవహారకంలో ఉన్నటువంటి పదాలను తెలుసుకొని ఆ పదాలకు అనుగుణంగా అనువాదం అనేది చేయాలి. ఇదమ్మా అనువాదం యొక్క నిర్వచనము, అనువాదం యొక్క స్వభావము, అలాగే అనువాదానికి ఉండేటువంటి ప్రమాణాలు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించాం. సో అనువాదము అంటే మరొకసారి చెప్తున్నాను, ఒక భాషలో ఉన్నటువంటి పదాలను వాక్యాలను వేరొక భాషలోకి సమాన అర్థం ఇచ్చేటట్లుగా మార్చి రాయడాన్నే లేదా మార్చి చెప్పడాన్నే అనువాదము అంటాం. ఈ అనువాద ప్రక్రియలో ఉన్నటువంటి రెండు భాషలు, ఒకటి మూల భాష, ఇంకోటి లక్ష్య భాష. ఏ భాష నుంచి మారుస్తున్నామో అది మూల భాష, ఏ భాషలోకి మారుస్తున్నామో అది లక్ష్య భాష. దీంతో ఈ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి 10 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేసాం. ఈ డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించి లాంగ్వేజ్ క్లాసెస్ ఏవైతే లాంగ్వేజెస్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయో అంటే తెలుగు, ఇంగ్లీష్ లో ఇంపార్టెంట్ 5 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మేము యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ డిఎంటీ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు విని వాటి యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ మనకి డిఎంటీ లాజిక్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1-2 సార్లు క్లాసులు వినండి, అక్కడ వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఎగ్జామ్లో మీరు 75 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోగలరు. అదేవిధంగా ఈ సబ్జెక్టులకు సంబంధించిన మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి మిగతా సబ్జెక్టుల యొక్క మెయిన్ పేపర్స్ యొక్క రికార్డెడ్ వీడియో క్లాసెస్ అదేవిధంగా పీడిఎఫ్స్ మన యాప్ డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేసాం. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని
అక్కడ మీరు రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని మీరు వినొచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మన యొక్క యాప్ తెలియకపోతే వారికి మన యాప్ని రిఫర్ చేయండి. దానివల్ల మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ మీకు తర్వాత కోర్సెస్ని పర్చేస్ చేసేటప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.